హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీరాపల్లి. ప్రతిరోజు మేము చేస్తున్న బాబోరు పవర్ రేంజర్ కాన్సెప్ట్ని అద్భుతంగా ఆదరిస్తూ మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అయితే నిన్న జరిగింది పిఠాపురంలో పెద్ద సభ. అదే పెద్ద కామెడీగా కూడా తయారైపోయింది. విచక్షణారహితంగా మాట్లాడినటువంటి నాగబాబుని క్షమాపణ చెప్పాలంటూ టీడీపీ వాళ్ళు ఏకి పారేస్తుంటే అన్నయ్య మాట్లాడిన దానికి ఏం చేయాలో తెలియక లాక్కుంటూ పీక్కుంటూ హ, పీకలేక ఊరుకున్న పవన్ కళ్యాణ్. ఈ వార్తలు చూస్తూ ఉంటే ప్రతి ఒక్కరికి ఆశ్చర్యం వేస్తానే ఉంది. ఎందుకంటే మేమే సొంతగా గెలిచాము అని చెప్తూ ఉంటే మేమ్స్ మాత్రం ఒక రేంజ్లో వస్తున్నాయి కింద. ఒక స్పోర్ట్స్ కార్ దగ్గరికి వెళ్ళి ఒక కుక్క కాలెత్తి వచ్చబోసింది. వచ్చబోస్తే ఏమైంది? ఆ స్పోర్ట్స్ కారు విన్నింగ్‌లో గెలిచిందంట. ఆ కుక్క అంటదంట వచ్చిన తర్వాత, "నేను వచ్చబోసాను కాబట్టి ఈ స్పోర్ట్స్ కార్ గెలిచింది. డ్రైవర్ వల్ల కాదు" అని చెప్పిందంట. అలాగే ఒక ఎద్దల బండి కింద కుక్క ఎళ్తా ఉంటది. నేనుంటం వల్లే ఈ ఎద్దల బండి ముందుకెళ్తంది. నేను లేకపోతే ఎద్దల బండి ఏమైపోదునో అనుకుంటదంట. ఇలాంటి మీమ్స్ అన్నీ యూట్యూబ్‌లో అదే విధంగా సోషల్ మీడియాలో హల్చల్ అవుతూనే ఉన్నాయి. అరే నేను తురుం ఖాన్ అని పవన్ కళ్యాణ్ గారు అమ్మ కాలర్ పైకి ఎత్తి మాట్లాడుతుంటే పక్కన భజన బ్యాచ్‌లో వాళ్ళ అన్న ఒకడు బయలుదేరాడు. మా వోడే గెలిచాడు. మా వోడి వల్లే గెలిచారు. మా వోడి వల్లే గెలిచాడు. మా వల్లే టీడీపీ పార్టీ అధికారంలోకొచ్చింది. మేము వాళ్ళని కూడా బతికిచ్చామంటున్నారు. మరి అంత బతికించడం చేతైనోళ్ళు అంత తోపు తురుంకాన్లు వాళ్ళ సొంత అన్నయ్య పార్టీ ప్రజారాజ్యం పార్టీ కూలిపోతుంటే ఏం పీకలేకపోయారేంటని ప్రశ్నిస్తానే ఉన్నారు. దానికి సమాధానం లేవు. మరి ఇంత చరిష్మా ఉంది, ఇంత తోపు తురుంకాన్ అన్నవాడు గతంలో ఎక్కడైతే పోటీ చేశారో ఆ 2 ప్లేసుల్లో డిపాజిట్లు కూడా లేకుండా పోయాయి. మరి అప్పుడు సమాధానం ఏం చెప్పారంటే మ్యామ్ 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 అంటూ ఉంటారు. ఒక విధంగా మనం చెప్పుకుంటా పోతే ఏరు దాటేదాకా వాడ మల్లన్న, ఏరు దాటగానే బోడి మల్లన్న అంటంలో అబ్బా మాస్టర్ డిగ్రీలు పొందినోళ్ళు ఎవరైనా ఉన్నారంటే దట్ ఈజ్ పవన్ కళ్యాణ్ అండ్ వాళ్ళ ఫ్యామిలీ అని చెప్తూ ఉన్నారు. కొంతమంది అసల ఏమని పోస్టులు పెడుతున్నారు తెలుసా టీడీపీ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారికి? ఆ పోస్టు చూడగానే నా గుండె పాపం ద్రవించిపోయింది, బాధ కలిగింది. మాలాంటి టీడీపీ కార్యకర్తలందరికీ కాస్త విషం ఇచ్చి చంపేయండి బాబు గారు. రోజు ఇలా వెధవలతో పడలేకపోతున్నామంట. పాపం లక్ష్మి గారు, లక్ష్మి ఫర్ టీడీపీ ఆవిడ ఐడి. ఎంత ఘోరంగా మాట్లాడుతున్నారు సార్. ఈ టార్చర్ పడలేకపోతున్నాం, మమ్మల్ని విషమించి చంపేయండి, టీడీపీ కార్యకర్తలుగా ఉన్నందుకు ఈ దరిద్రాన్ని నేను భరించలేకపోతున్నాం అంటారు. ఎందుకని? నిన్న పిఠాపురంలో జరిగిన పెంటకి సముద్రముఖ కోడ కింద వంగదు. ఇప్పుడు టీడీపీకి బీజేపీకి వంగింది ఎవడో? కొండ శిఖరం ఒకడికి తల వంచదు. మరి బాబు వర్మ నా గెలుపు నీ చేతిలో పెడుతున్నా అని తల వంచింది ఎవడో? ఎన్ని మాటలు చెప్పుకోవడానికి బాగుంటాయి, రియాలిటీలో బాగో. కాబట్టి ఈ బాబూరు పవర్ రేంజర్ కాన్సెప్ట్లో మా బొడ్డోడికి నిన్న మీటింగ్ చూసిన తర్వాత బాగా కాలిందంట. ఆ కాలిన తర్వాత రోడ్డు తీసుకెళ్ళి ఎవడక పెట్టాలా అని ఆలోచిస్తుంటే ఎవడక పెట్టాలో తెలియక ఆ మీటింగ్లో ఉన్న జరిగినటువంటి అన్ని విషయాల్ని మడతేసి ఒకడికి ఎవడికో చెప్పాలనుకుంటున్నాడు. వినండి ఒకసారి. అందరికీ నమస్కారం అండి. నేనండి. ఎన్నికల ముందు అనాలి నా గెలుపు మీ చేతిలో ఉంది అని, గెలిచాక అనాలి నువ్వెవడరా పక్కబో అని టీవీ నుండి అనంతపురం అబ్బాస్ అలీని మాట్లాడుతున్నా అండి. ఇక తాగి తూగేందుకు మా సందు చివరు ఉంది పులకేసి వైన్స్ చెప్తా ఇనుకోండి ఈనాటి పిఠాపురం హెడ్ లైన్స్. ఇక దేవుడంతటోడే తల్లిని కష్టపెట్టకుండా పుట్టలేదని రాసుంది పురాణాల్లో. ఇక స్నేక్ బాబు నిన్న నువ్వు చెప్పిన సోల్ని నాకు పొంగుతుంది హాస్యమ్మ నరాల్లో. ఇక ఒకడంటాడు తనకు రాజకీయ భిక్ష పెట్టింది వైఎస్ఆర్ గారు అని, ఇక పార్టీ మారి పనిచేసేది మాత్రం పాలేరుతో మరి. ఇక ఆనాడు గో బ్యాక్ హిందీ అంటూ పబ్లిక్ గా పోస్టులు ఎట్టారు. ఈనాడు అదే హిందీ భాషపై పబ్లిక్ మీటింగ్ లో ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక 12 ఏళ్ల నాడు ప్రజల తరపున ప్రశ్నించేందుకు పార్టీ పెట్టా అని చెప్పావు. ఇక ప్రతి పార్టీ మీటింగ్ లో నీ అవసరాలకు తగ్గట్టు మాటలు మార్చి ఆ ప్రజల మనసులో అర్థం కాని ప్రశ్నలా మిగిలావు. ఇక భారతదేశం కోసం చనిపోవటానికైనా నువ్వు అంటున్నావు సిద్ధం. ఇక బయట ఉన్న టాకును బట్టి తెలుగుదేశం కోసం పని చేయడానికే నువ్వు పుట్టావు అంటున్నారు, అదే విచిత్రం. ఇక గతంలో పొత్తు లేకుండా పోటీ చేసిన నియోజకవర్గాల్లో డిపాజిట్ల గల్లంతు. ఇక 40 ఏళ్ల చరిత్ర కలిగిన పార్టీని నేనే నిలబెట్టానే నీ మాట వింటే పచ్చనాయకులకు వస్తుంది వాంతు. ఇక నిలకల్లేని నువ్వు మాట్లాడే మాటలకి లేవు హద్దు. ప్రజల్లారా తస్మాత్ జాగ్రత్త, మాటల్ని నమ్మి మళ్ళీ మళ్ళీ మోసపోవద్దు. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పేవయ్యా. విన్నారు కదా, తోపు తురుంకాన్లు గెలిస్తేనే తోపు తురుంకాన్లు,
ఓడిపోయినప్పుడు మాత్రం అసలు ఎటు వెళ్తారో ఎక్కడుంటారో ఎవరికీ తెలియదు. సో ఇట్లాంటి వేషాలు మార్చే పగట వేషగాళ్ళు, రంగురంగుల జెండాలు పట్టుకొని తిరిగే పిట్టల దొరలు, నోటికొచ్చినట్టు మాట్లాడే వాళ్ళు దొరుకుతూనే ఉంటారు. వాళ్ళందరి మాటలు విని 40 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి టీడీపీ పార్టీని ఒకడు నిన్న కాక మొన్నొచ్చి కనీసం 6% ఓటు బ్యాంకు లేనోడొచ్చి 40% ఓటు బ్యాంక్ ఉన్న టీడీపీని గెలిపించా అని చెప్పుకుంటుంటే టీడీపీ వాళ్ళు అన్ని మూసుకొని అది వింటున్నారు చూడు. అది నిజంగా చేతకంతనం. అది నిజంగా చేతకంతనం. అరే దేశ భాషలందు తెలుగు లెస్స అని చెప్తుంటే ఎక్కడో హిందీ లాంగ్వేజ్ని తీసుకొచ్చి మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు నెత్తిపైన రుద్దాలని చూస్తున్నాడు చూడు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారు. ఇది చేతకంతనం అంటే. ఇట్లాంటి చేతకంతనాలు చేసే వీళ్ళందరినీ మనం మోస్తూనే ఇంకో 2 సంవత్సరాలు భరించక తప్పదు. ఎందుకంటే జమిలీ ఎలక్షన్స్ 2028 ఫిబ్రవరిలో వస్తాయి అంటూ వార్తలు వస్తున్నాయి కాబట్టి అప్పటి వరకు ఈ సో కాల్డ్ పగట వేషగాల్ని, రంగురంగుల జెండాలతో మన ముందు డ్యాన్స్ చేస్తున్న వాళ్ళని భరించక తప్పదు. అప్పటి వరకు మా పోరాటం కూడా జరుగుతూనే ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఐఎమ్ మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.